హాయ్ అండి, పువ్వులపై రైస్ పోయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూస్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. అద్దాలు, మన ఇంట్లో అద్దాలు ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి వాటిపైన మరకలు కానీ డస్ట్ కానీ అలానే ఉండిపోతూ ఉంటుంది. ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇలా ఇంట్లో ఉండే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, మన ఫేస్కి యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఈ విధంగా కొద్దిగా వేసేసి ఇలా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వాటర్లో డిప్ చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి, చూడటానికి చక్కగా కనిపిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా కొద్దిగా ఫేస్ పౌడర్ వేసేసి కాటన్ క్లాత్ని ఈ విధంగా ట్యామ్ చేసేసుకుని ఇలా తుడుచుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి మరకలు కానీ ఇలా చక్కగా మనకి లేకుండా చక్కగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. హ్యాండ్ వాష్ సోప్స్ కానీ లేదంటే మనం యూజ్ చేసుకునే సోప్స్ కానీ ఏవైనా కూడా ఇలా సోప్ని తీసుకొని ఇలా ఇంట్లో కార్నర్స్ దగ్గర ఇలా గీసామనుకోండి, దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి చీమలు ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి, కార్నర్స్ దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఈ విధంగా సోప్తో ఇలా గీస్తే చాలండి, వీటికి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా సోప్ని తీసుకుని ఈ విధంగా కార్నర్స్ దగ్గర ఇలా గీత గీస్తే చాలండి, వీటికి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు వాటర్లో మామూలుగా క్లీన్ చేసేసుకొని తినేస్తూ ఉంటాము. అలా క్లీన్ చేసుకొని తినకూడదండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా, ఎందుకంటే ఇలా కాయల పైన మనకి తెలియని కెమికల్స్ కానీ మందులు కానీ వేసి పండిస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో హాట్ వాటర్, కొంచెం గోరువెచ్చలుగా ఉన్నటువంటి హాట్ వాటర్ని తీసుకొని ఇలా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా వాటర్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు అందులో ఉంచేసి తర్వాత ఇలా తీసుకున్నామనుకోండి, కాయలు అయితే చక్కగా క్లీన్ అయిపోతాయి. వాటిపైన ఉన్నటువంటి కెమికల్స్ కానీ ఇలా ఏదైనా మందులు ఉన్నా కూడా మనం దీంట్లో పసుపు వేసాం కాబట్టి యాంటీబయాటిక్గా చాలా చక్కగా వర్క్ అవుతుంది. సాల్ట్ కూడా వేసాం కాబట్టి వాటర్లో ఒక 5 మినిట్స్ అలా ఉన్నాయి కాబట్టి మనం తర్వాత తిన్నా కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సొరకాయ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం సొరకాయలు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే సగాన్ని కట్ చేసి క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్లో ఇలా గాలాడక ఎక్కువగా వాటర్ బబుల్స్ ఏర్పడి సొరకాయ కూడా కుళ్ళిపోతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా సొరకాయకి ఆయిల్ అప్లై చేసి, మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అప్లై చేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెడిసి పారిపోకుండా ఎండిపోకుండా చక్కగా లోపల కూడా అవ్వకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో, మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే నేను ఎలా చేస్తున్నది, మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ మొత్తం నేను ఒక చోట పోసానండి, అయినా కూడా ఒకదానికి ఒక టచ్ అయిపోయి కుళ్ళిపోయి పాడైపోయాయండి. అలా కాకుండా మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి అట్టలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇలా ఈ అట్టలు ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా మనకి పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. చూసారు, ఇప్పుడు నా చేతిలో ఉన్నది పాడైపోయింది. ఇలా ఒకదానికొకటి టచ్ అయ్యి పాడైపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా చక్కగా పెట్టుకోవటం వల్ల గాలాడుతుంది కాబట్టి ఒకదానికొకటి ఇలా గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఆనియన్స్ పాడవకుండా ఉంటుంది. ఎలా అయినా ఎగ్స్ అట్లని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా వాటికి గాలాడుతుంది,
ఎటువంటి తేమ లేకుండా ఉంటుంది, చక్కగా ఫ్రెష్గా కూడా ఉంటాయండి. పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఇలా వేస్ట్ అని ఎగ్స్ అట్ని పడేసే బదులు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పాడవకుండా ఉంటాయి, ఒక చోట ఉంటాయి కాబట్టి నీట్గా ఉంటాయి. ఇలానే మళ్ళీ మనం టమాటాలు కూడా చక్కగా ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. చూసారా, ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. పూలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మనం ఎక్కువగా ఇలా మల్లెపూలు కానీ, ఇలా ఎర్రజాజులు కానీ, చామంతులు కానీ ఏవైనా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల లోపల క్యారీ బ్యాగ్లో గాలాడక లోపల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఎక్కువగా పాడవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా పువ్వుల్ని చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దానిపైన ఇలాగా కొన్ని రైస్ వేసేసుకొని పువ్వులు పెట్టేసుకోవాలి. ఇలా పువ్వులన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత దానిపైన పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి. మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి త్వరగా కుళ్ళిపోతాయి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఇలా అవుతుంటే మనకు చాలా బాధపడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా న్యూస్ పేపర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి పువ్వులు తేమ ఉన్నా కూడా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పువ్వులు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. దీనిపైన కొద్దిగా రైస్ కూడా వేసాం కాబట్టి తేమను అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చక్కగా అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలండి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఆ టిప్స్ మీకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.